నానా పటేకర్ కొత్త హిందీ సినిమా వన్వాస్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు డిసెంబర్ 20 శుక్రవారం నాడు కేవలం 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది ఇండియా మొత్తం మీద. రెండో రోజు శనివారం కొద్ది కలెక్షన్స్ పెరిగి 1 కోటి వచ్చింది. ఇక మూడో రోజు ఆదివారం ఇంకొంచెం కలెక్షన్స్ పెరిగి 1.5 కోటి వచ్చింది. అలా మొదటి 3 రోజుల్లో 3 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక సోమవారం మొదటి వర్కింగ్ డేలో మళ్ళీ కలెక్షన్స్ పడిపోయి 50 లక్షలు వచ్చాయి. ఇక నిన్న మంగళవారం 5వ రోజు మరో 50 లక్షలు వచ్చాయి. అలా టోటల్గా 5 రోజుల్లో కేవలం 4 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్లు, అందులో 4 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 26 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. కొద్ది కష్టమే, ఎందుకంటే నార్త్ ఇండియాలో ఆల్రెడీ పుష్ప 2 హవా నడుస్తుంది. ఈ సినిమాకు పోటీలో ఇంకో సినిమా లేదు, అయినా కానీ కలెక్షన్స్ లేవు నానా పటేకర్ సినిమాకు. బట్ ఈ రోజు క్రిస్మస్ డే డిసెంబర్ 25న బేబీ జాన్ రిలీజ్ అయింది హిందీలో. సో ఇక జనాలంతా ఆ సినిమా మీద పడతారు కాబట్టి ఈ సినిమా రన్ కంప్లీట్ అయినట్టే. సో 4 కోట్లు మాత్రమే, ఇంకా మిగతా రన్లు మహా అంటే ఒక 50 లక్షలు 1 కోటి కలెక్ట్ చేయొచ్చు మొదటి వారంలో. సో 25 కోట్ల నష్టాలతో సినిమా ఫ్లాప్ అని చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి అనిల్ శర్మ, అతని కొడుకు ఉత్కర్ష్ శర్మ అనే హీరో. ఈ సినిమాలో ఇంకో హీరో అనిల్ శర్మ ఎవరంటే గదర్ 1 గదర్ 2 సినిమా డైరెక్టరు. మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. బట్ ఈ సినిమాకు కలెక్షన్స్ లేవు నానా పటేకర్ ఉన్నా కానీ. నేను కూడా చూడలేదు ఈ సినిమా. ఇన్ని సినిమాలు వచ్చాయి, ఇది ఒక్క సినిమా పెండింగ్ ఉండిపోయింది నాది. మళ్ళీ ఈరోజు బేబీ జాన్ యాడ్ అయింది, మళ్ళీ మ్యాక్స్ యాడ్ అయింది, మళ్ళీ బరోజ్ యాడ్ అయింది. సో ఇవన్నీ చూడాలి కాబట్టి కుదిరితే చూస్తాను. మొత్తానికైతే వన్వాస్ అనే సినిమా వనవాసానికే వెళ్ళినట్టే. అది మన నానా పటేకర్ కొత్త హిందీ సినిమా వన్వాస్ రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో కేవలం 4 కోట్ల నెట్ కలెక్షన్స్. సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే ఇంకా 26 కోట్లు రావాలి, ఇంకో 1 కోటి రావచ్చు. 25 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.